అందరికీ నమస్కారం. ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో సరికొత్త వంటలతో మీ ముందుకొస్తూ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట సోమాజిగూడలో ఉన్న బేకర్స్ ఇన్ లో ఉన్నాం. ఈ రోజు మనకు క్రిస్మస్ స్పెషల్ గా కేక్స్ చేసి చూపించడానికి చెఫ్ ఏడుకొండల్ గారు రెడీగా ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దామా? బాగున్నారా? సో క్రిస్మస్ స్పెషల్ గా ఈ రోజు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో మీరు డిఫరెంట్ వెరైటీ కేక్స్ చేసి చూపిస్తున్నారు కదా. 100%. సో కేక్స్ అనగానే ఇప్పుడు ఈ టైంలో చాలా హాట్ కేక్స్. సో మరి క్రిస్మస్ స్పెషల్ గా మీ దగ్గర ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? క్రిస్మస్ అంటే మాకు స్పెషల్ గా చాక్లెట్ కేక్స్ మేడం. ఇట్స్ గుడ్ మేడం. కస్టమర్ చాలా లైక్ చేస్తారు ఇక్కడ మా దగ్గర. చాక్లెట్ కేక్స్ చేస్తారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్సలెంట్ టేస్ట్ ఫుడ్ చాక్లెట్ కేక్స్ చాలా బాగుంటాయి మన దగ్గర. క్రిస్మస్ స్పెషల్ అంటే ప్లమ్ కేక్స్, క్రిస్మస్ కేక్స్, ఫ్రూట్ కేక్స్. సో అన్ని చెప్తుంటే నోరూరుతుంది నాకు. కేక్స్ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే క్రిస్మస్ స్పెషల్ కేక్ చేస్తున్నారు. అవును మేడం. మరి ఏంటి ఆ కేక్ పేరేంటి? పైనాపిల్ కేక్ మేడం, స్పెషల్ కేక్ అది. క్రిస్మస్ స్పెషల్ కేక్ పైనాపిల్ కేక్ ఫస్ట్ ఐటమ్ మనం చూడబోతున్నాం. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? రెడీ మేడం. షుగర్ పౌడర్, మైదా, బేకింగ్ పౌడర్, ఎగ్స్, పైనాపిల్ క్రష్, క్రీమ్, రెడ్ కలర్, పైనాపిల్ పీసెస్. ఏడుకొండల గారు, సో మరి అన్ని కావాల్సిన రెడీగా పెట్టుకున్నాము. ఎలా స్టార్ట్ చేయాలి క్రిస్మస్ స్పెషల్ పైనాపిల్ కేక్? ఫస్ట్ మనం బేస్ రెడీ చేసుకుంటాం మేడం. ఆ బేస్ సంబంధించి మనం అన్ని రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు కలుపుతాం మేడం. ఆ బౌల్ తీసుకోండి మేడం. ఫస్ట్ మనం ఎగ్స్ చేసుకోవాలి మేడం. ఎగ్స్ చేసుకుని బీట్ చేసుకోవాలి మేడం. సో ఎగ్స్ వేసారు. ఎగ్స్ వేసాం మేడం. ఫస్ట్ మంచిగా బీట్ చేసుకోవాలి మేడం. ఇలా బాగా కలుపుకుంటే ఇది బాగా ప్రూఫింగ్ వస్తుంది బాగా మంచిగా టైగ్లో వస్తుంది అనమాట. తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి మేడం. మీరు కొంచెం వేస్తే మేడం ఇలా మంచిగా కలపాలి మేడం. ఇది బాగా ప్రూఫింగ్ బాగా పైకి వస్తుంది మేడం. 2 ఎగ్స్ వేసారు కదా? అవును మేడం. మనకు కావాల్సినట్టు ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఇంతే వేయాలి అనే క్వాంటిటీ? లేదు మేడం, క్వాంటిటీ ఉంటుంది మేడం. 2 ఎగ్స్ 100 గ్రామ్స్ ఐస్ షుగర్ ఉంటుంది మేడం. మైదా 100 గ్రామ్స్ ఉంటుంది మేడం. బేకింగ్ పౌడర్ 5 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఇలా బాగా బీట్ చేసుకోవాలి మేడం. ఇది ఎంత బాగా బీట్ చేస్తే అంత మంచిగా వస్తుంది స్పాంజ్ మేడం. సో మరి ఈ కేక్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి? చాలా బాగా చేసుకోవచ్చు మేడం. ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చు మేడం. బేకింగ్ పౌడర్ మేడం ఇది 5 గ్రామ్స్ మేడం. ఇది హాఫ్ స్పూన్ మేడం. ఓకే మేడం. నెక్స్ట్ లాస్ట్ మైదా మేడం. మైదా ఇది 100 గ్రామ్స్. ఇది 100 గ్రామ్స్. కొంచెం కొంచెం ఏమంటారా? కొంచెం మేడం. ఇది మంచిగా కలిపితే బాగుంటుంది మేడం. సో మొత్తం 1 by 1 చేసుకుంటూ చేసుకుంటేనే నీట్ గా వస్తుంది. ఉండలు ఉంటుంది మేడం. ఓకే మేడం. క్రిస్మస్ అనేసరికి కేక్స్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి కదండి. మరి ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు ఒక కేక్ కి? 10-15 మినిట్స్ పడుతుంది మేడం. మనం జస్ట్ బేస్ రెడీ ఉంటే కేక్ 15 మినిట్స్ చేస్తాం మేడం. ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్. కేక్ అనగానే డెకరేషన్ కూడా ఎక్కువ చూస్తారు కదా, పైన డెకరేషన్ క్రీమ్ తో లుక్ అది బాగుంటుంది మేడం. డెకరేషన్ ఫ్రూట్స్ తో బాగా డెకరేషన్ చేస్తాం మేము. చాలా మంచిగా ఉంటాయి మేడం. చూస్తారు మేడం ఇప్పుడు మీరు. ఓకే 100 గ్రామ్స్ ఇలా కలుపులు మేడం. ఒక రింగ్ వేసుకుని బేక్ చేసుకోవాలి మేడం. ఆ స్పాంజ్ మనం కేక్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఇలా తయారు చేసిన తర్వాత మనం బేక్ చేసుకోవాలి. మోల్డ్ లో వేసుకొని బేక్ చేసుకోవాలి. 180 degrees లో 20 minutes బేక్ చేస్తే మన స్పాంజ్ రెడీ అయిపోతుంది మేడం. ఇలాగ నా దగ్గర ఒక బేస్ రెడీ ఉంది మేడం. ఇలా చేసుకునేది మీకు చూపిస్తాను మేడం. ఓకే, అయితే జనరల్ గా కేక్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. మీ దగ్గర స్పెషల్ ఏంటి? బేకర్స్ ఇన్ లో ఫ్రూట్ బాస్కెట్ మేడం. ఎక్సలెంట్ మేడం. మన దగ్గర చూస్తేనే నూరు వస్తుంది మేడం. మీకు చూస్తేనే ఓకే, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా అంటే ఇక్కడ స్పెషల్స్ ఏమైనా ఉన్నాయి? చాక్లెట్ మేడం. మన దగ్గర చాక్లెట్ చాలా ఫేవరెట్ మేడం. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు 100% చాక్లెట్ అడుగుతారు మేడం. మన దగ్గర చాక్లెట్ కేక్. ఓకే, మీకు బాగా ఇష్టమైంది మీరు చేసిన వాటిలో? మీరు చేసే చాక్లెట్ మేడం. మీకు కూడా చాక్లెట్ ప్యాషన్ ఉంటుంది మేడం. ఎక్సలెంట్ మేడం. మీరు కూడా బాగా తింటారా? మేడం కూడా ఏం లేదు, చాలా ఇష్టం ఉంటుంది. ఓకే, మరి మీరు ఇక్కడ చేస్తుంటారు ఇంట్లో కేక్స్ చేయమంటే మీ ఇంట్లో మీరు చేసి పెడతారా మీ వాళ్ళకి? చేయాలి మేడం. చేస్తారా? చేస్తాం మేడం. ఓకే, ఇందులో స్పెషలిస్ట్ కదా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 16 years నుంచి చేస్తాను మేడం. 16 ఏళ్ల నుంచి. అందుకే అంత బాగా ఈజీగా కలిపేశారు. సునాయాసంగా అంటారు కదా, అసలు పని చేసినట్టే అనిపిస్తుంది. అన్ని వేస్తూ ఉంటే అలా మిక్స్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇలా కలిపేసుకుని మనం 180 దగ్గర 20 minutes బేక్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ బేస్ ఉంది మేడం. రెడీ ఉంది. సేమ్ దీంతో మనం రెడీ చేసుకోవచ్చు మేడం. కేక్ స్టాండ్ మేడం. కేక్ బోర్డ్ మనం పెట్టుకుంటాం మేడం. మనం ఇందాక కలుపుకున్నాం కదా, అలా కలుపుకున్న ఆ మిశ్రమాన్ని మౌల్డ్ లో వేసుకొని 180 degrees దగ్గర 20 minutes పెడితే ఇలా మనకి కేక్ బేస్ వస్తుంది. సో ఈ కేక్ బేస్ ని మనం క్రీమ్ అది వేసి డెకరేట్ చేసుకుంటాము. అంతే కదండి? అంతే మేడం. సేమ్. సో అయితే ఇది వచ్చేసి మనకి పైనాపిల్ కదండి? అవును మేడం. పైనాపిల్ 5 లేయర్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మేడం. 3 layers కట్ చేసుకోవాలి మేడం. ఇలా 3 layers కట్ చేసుకోవాలి మేడం. ఈ బేస్ ని 3 layers గా కట్ చేస్తున్నారు.
ఫస్ట్ లేయర్ మేడం. ఇది షుగర్ వాటర్ షుగర్ సొల్యూషన్తో మంచిగా వేసుకోవాలి మేడం. మన దగ్గర షుగర్ వాటర్ రెడీ ఉంది మేడం. ఇది షుగర్ వాటర్. షుగర్ వాటర్ మేడం. ఇంకేం కలపలేదు కదండి, ఓన్లీ వాటర్ లో షుగర్ వేస్తారు. షుగర్ వాటర్ మేడం. ఈ క్రీమ్ మేడం, రిచ్ క్రీమ్ మేడం. ఇది క్రీమ్ అంటే ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది క్రీమ్ అంటే. ఫ్రెష్ క్రీమ్ మేడం. 2 లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్లో ఇంత ఫిల్ చేసుకోవాలి మేడం. ఫస్ట్ లేయర్ మేడం ఇది. జస్ట్ ఇలా క్రీమ్ ఫిల్ పెట్టుకోవాలి మేడం మనం. సో ఇందులో రకాలు ఉంటాయా క్రీమ్ లో? క్రీమ్లో అంటే కలర్స్ డిఫరెన్స్ ఉంటుంది. కలర్ డిఫరెన్స్ ఉంటాయి మేడం. క్రీమ్ ఒకటి వస్తుంది మేడం. దీంట్లో డిఫరెన్స్ చేసుకోవచ్చు మేడం. ఏ ఫ్లేవర్ వచ్చి మనకు కావాల్సి చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు యూస్ చేసేది నార్మలేనా? వెనిలా క్రీమ్ మేడం. వెనిలా క్రీమ్. దీంట్లో పైనాపిల్ క్రష్ చేస్తాం మేడం. ఫస్ట్ పైనాపిల్ క్రష్. ఒక లేయర్ మీద షుగర్ వాటర్ వేశారు, తర్వాత క్రీమ్ వేశారు, తర్వాత పైనాపిల్ కదా మన కేక్, పైనాపిల్ క్రష్ వేశారు, తర్వాత పైనాపిల్ పీసెస్ కూడా మేడం. పైనాపిల్ పీసెస్, మెయిన్ పైనాపిల్ పీసెస్ మేడం. ఈ ఫ్లేవర్ కోసం క్రష్ చేస్తాం మనం అండి. సో ఈ క్రీమ్ దొరకకపోతే ఆల్టర్నేట్ గా ఇంట్లో ఏమైనా యూస్ చేయొచ్చండి? చేసుకోవచ్చు మేడం. బయట క్రీమ్ కి బదులు ఏ యూస్ చేయొచ్చు? క్రీమ్ బదులు మన డాల్డా దొరుకుతుంది మన బయట. షుగర్ పౌడర్ డాల్డా మంచిగా బీట్ చేసుకుని, ఇప్పుడు ఎలా బీట్ చూపించాను మీకు, అలా బీట్ చేసుకుంటే బాగా బీట్ చేస్తే క్రీమ్ తయారైపోతుంది. అది బటర్ క్రీమ్ ఉండదు. లేదంటే సాఫ్ట్ కాకుండా కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. డాల్డా షుగర్ పౌడర్ రెండు కలిపి బాగా బీట్ చేసుకుంటే లైక్ క్రీమ్ అయిపోతుంది. మనం ఇంట్లో నేచురల్ గా యూస్ చేయొచ్చు మేడం. తర్వాత సెకండ్ లేయర్ మేడం. ఓకే. మళ్ళీ సేమ్ ఇలా బేస్ పెట్టి మళ్ళీ షుగర్ వాటర్ వేయాలి మేడం. మనకి షుగర్ వాటర్ ఎంత కావాలి అంత తీసుకోవాలి మేడం. ఎక్కువైతే కేక్ కొంచెం మళ్ళీ మెత్తగా అయిపోద్ది. ఎంత కావాలి అంత తీసుకోవాలండి. నేను మాకు తెలుసు కాబట్టి వేసేస్తున్నానండి, చూసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ క్రీమ్ ఇలా వేసుకోవాలి. ఒక లేయర్కి అలా అప్లై చేసుకోవాలి మొత్తం క్రీమ్. ఇది పైనాపిల్ క్రష్ అన్నారు కదా, అది మార్కెట్ లో ఉంటుందా? ఎక్కడ దొరుకుతుంది మేడం? సూపర్ మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది మేడం క్రష్ అంటే? అందులో ఫ్లేవర్స్ ఏమైనా? అన్ని ఫ్లేవర్ దొరుకుతాయి మేడం. స్ట్రాబెరీ, పైనాపిల్ అన్ని దొరుకుతాయి మేడం. సేమ్ మళ్ళీ 15 గ్రామ్ క్రష్, సేమ్ పైనాపిల్ పీసెస్. సో మొత్తం 3 లేయర్స్ కి ఇలాగే యాస్టేజ్ చేసుకోవాలి. సేమ్ మేడం. పైనాపిల్ అంటే పైనాపిల్ పీస్ కంపల్సరీ ఇవ్వాలి మేడం. క్రిస్మస్ సీజన్ లో కేక్స్ రేట్ ఎలా ఉంటుంది మీ దగ్గర? రేట్ ఏమి ఎప్పుడు పెంచాం మేడం. ఎప్పుడు రేట్లు కామన్ మేడం. సీజన్ ఒకటి నార్మల్ గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మేడం. షుగర్ సిరప్ ఇంకా స్పెషల్ గా బాస్కెట్స్ అనేది చేస్తాం మేడం. దానికి స్పెషల్ రేట్ ఉంటుంది మేడం. స్పెషల్ బాస్కెట్ ఉంటుంది మా దగ్గర. క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి బాగా పెడతాం మేడం. ఆర్డర్స్ లో పెద్ద పెద్ద కేక్స్ ఆర్డర్ చేస్తారు కదా, మరి టైం అది సరిపోతుందా మీకు? మినిమం ఎంత టైం తీసుకుంటారు ఆర్డర్ కి? 1 డే తీసుకుంటాం మేడం అనండి. పెద్ద 100 kg అటువంటి 10 kg వస్తే 1 డే నైట్లో చేస్తారు మేడం. మేము మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటాం మేడం. జస్ట్ కేక్ ఎప్పుడు కొంచెం క్రీమ్ వేసుకొని రబ్ చేసుకోవాలి మేడం నీట్గా. సో మరి క్రీమ్స్ అవి హెల్త్ కి అంత మంచిదేనా? మీరు ఇక్కడ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా. ఫ్యాట్లెస్ క్రీమ్ మేడం. ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది మేడం. క్రీమ్ లేదు. అందరు క్రీమ్ తింటే చాలా ప్రాబ్లం ఉంటుంది కానీ చాలా తక్కువ మేడం దీంట్లో. ఫ్యాట్లెస్ క్రీమ్ యూస్ చేస్తున్నారు? అవును మేడం. ఇలా రబ్ చేసుకోవాలి మేడం. సో మొత్తం అంతా కేక్ లుక్ అంతా ఫినిషింగ్ లోనే వస్తుంది. అవును మేడం. ఇలా ఫినిష్ చేసుకోవాలి టోటల్ మేడం. ఇది ఇప్పుడు దీని మీద క్రిస్మస్ తాతని మన శాంతా క్లాస్ ఒక బొమ్మ వేస్తాం మేడం. కలర్ కలపాలి మేడం. క్రీమ్ కలర్ కూడా నేచురల్ కలర్ మేడం. ఈ బౌల్ సరిపోతుందా? సరిపోతుంది మేడం. రెడ్ కలర్ మేడం. ఇది నేచురల్ కలర్ కదా? నేచురల్ కలర్ మేడం. కొంచెం కలర్ మేడం. ఇలా కలుపుకోవాలి. సో ఈ కలర్స్ యూస్ చేయడం వల్ల హెల్త్ కి ఏం ప్రాబ్లం ఏం కాదు మేడం. జస్ట్ కొంచెం ఇచ్చేస్తాం మేడం కలర్స్. అది నాజుల్ మేడం. ఇది నాజుల్ దీని చేస్తాం. ఓకే మేడం. ఆ బౌల్ తీసుకోండి మేడం. కొంచెం క్రీమ్ కూడా మేడం. కొంచెం ఆరెంజ్ కలర్ అంటే పేస్ట్ వస్తుంది మేడం. కొంచెం అంత వద్దు మేడం. సరిపోతుందా? సరిపోతుంది. జస్ట్ పేస్ట్ కలర్ వస్తుంది మేడం. పేస్ట్ మేడం. అది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ నేచురల్ కలర్ కదండి? అవును మేడం. సో కలర్ సెపరేషన్ కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, ఇంతకు ముందు మనం రెడ్ తీసుకున్నాము. ఇట్లా పేస్ట్ కలర్ సెట్ అయిపోతుంది మేడం. బటర్ పేపర్ కదండి? బటర్ పేపర్ మేడం. పైన పేస్ట్ వేసుకోవాలి దీంట్లో మేడం. కిందంతా వేసింది బాడీ లెగ్స్ కదా? అవును మేడం. పేస్ట్ పైన టోపీ. ఇప్పుడు చైన్ కూడా వస్తాయి మేడం సైడ్ నుంచి. అదేంటి దండ? లేదు మేడం. క్రిస్మస్ మనం దీనికి కలర్ కొంచెం కాంబినేషన్ కొట్టుకోవాలి మేడం. దీన్ని నేచురల్ కలర్. నేచురల్ కలర్ మేడం. చెరీ బ్యాక్ తీసుకోవచ్చు మేడం. మీరు యాక్చువల్గా క్రిస్మస్ కంటే క్రిస్మస్ ట్రీ వేయాలి ఫస్ట్. ఆ ట్రీ ఇప్పుడు వేస్తానండి, నేను చూపిస్తాను మేడం. మెయిన్ ట్రీ. ఇప్పటివరకు డెకరేషన్ చాలా క్యూట్ గా ఉంది. క్రిస్మస్ తాత చాలా అందంగా అనిపిస్తున్నాడు. చాలా డిఫరెంట్ గా ఉంది కదా? అవును మేడం. ఇంకా చేసుకోండి మేడం. అది ఓకే. ట్రీ వేస్తున్నారు కదా? అవును మేడం. వేస్తాను మేడం. ఓ వెరీ నైస్.
సో ట్రీ లాగా మొత్తం క్రీమ్ తోనే డెకరేట్ మొత్తం క్రీమ్ తో డెకరేట్ చేస్తాం. డిఫరెంట్ గా చేసుకోవచ్చు చాలా మేడం మనం. ఇది ఒక డిఫరెంట్ మేడం. సో మొత్తం ట్రీ గ్రీన్ గా వచ్చేస్తుంది ఇప్పుడు. అంతే మేడం. ఇప్పుడు ఇంకా మనం కొత్తగా చేసుకోవచ్చు అంటే జస్ట్ ఇలా డ్రాప్స్ పెట్టుకుంటూ ఇంకా వెరైటీగా చేసుకోవచ్చు మేడం మన ఇష్టం. ఇది కూడా సైడ్ గ్రీన్ కలర్ కొట్టుకోవచ్చు. హ్యాపీ క్రిస్మస్. సో హ్యాపీ క్రిస్మస్ అని కూడా మనం కేక్ మీద డెకరేట్ చేసుకుంటున్నాం. అయిపోయింది కదండి కేక్ మొత్తం. పైనాపిల్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి మీకోసం. క్రిస్మస్ స్పెషల్ పైనాపిల్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, షుగర్ పౌడర్, చెర్రీస్, బేకింగ్ పౌడర్, పైనాపిల్ క్రష్, ఎగ్స్, క్రీమ్. క్రిస్మస్ స్పెషల్ పైనాపిల్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 2 ఎగ్స్ వేసి బీట్ చేసిన తర్వాత షుగర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, మైదా ఒకటి తర్వాత ఒకటి వేస్తూ మొత్తం బాగా కలుపుకోవాలి. దీనిని 180 degrees లో 20 minutes ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత దానిని ఇలా బేక్ చేసుకున్న కేక్ బేస్ ను తీసుకుని దానిని 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక లేయర్ తీసుకుని షుగర్ వాటర్, ఫ్రెష్ క్రీమ్, పైనాపిల్ క్రష్, పైనాపిల్ ముక్కలు వేసి బాగా అప్లై చేసుకుని మరో కేక్ లేయర్ వేసి మరోసారి ఇవన్నీ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మొత్తానికి క్రీమ్ అప్లై చేసి నేచురల్ కలర్స్ తో కలిపిన క్రీమ్ తో క్రిస్మస్ స్పెషల్ పైనాపిల్ కేక్ ను అందంగా డెకరేట్ చేసుకోవాలి. ఇలా తయారైన క్రిస్మస్ పైనాపిల్ కేక్ టేస్ట్ చేయడానికి రెడీ.